ట్రంప్ అనగానే టారిఫ్లు గుర్తొస్తుంటాయి. అందులోనూ ప్రధానంగా భారతదేశం మీద 25-50% టారిఫ్లు పెంచిన తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు. అది కనుక తగ్గించుకోకపోతే 200% పెంచుతాము అని గతంలోనే చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు సడన్ గా 18% ఆ టారిఫ్లని తగ్గించాడు. దీంతో పాటుగా ఒక ట్రేడ్ డీల్ ని కూడా కుదుర్చుకోబోతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. యాక్చువల్ గా ట్రంప్ ఎందుకని తన మైండ్ ని మార్చుకున్నారు? దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం యూరోపియన్ యూనియన్ తో కుదుర్చుకున్నటువంటి మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ ఒప్పందమేనా? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే కవిత. సార్ మనం ట్రంప్ గురించి బోల్డ్ అని విషయాలు, అంశాలు, ఇష్యూస్ మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రతిసారి ట్రంప్ టారిఫ్లను పెంచుతున్నాడు అనేది మాట్లాడుకున్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం టారిఫ్లను తగ్గించారు. గతంలో ఉన్నటువంటి టారిఫ్ల కంటే కూడా ఈసారి తగ్గడానికి కారణం ఏంటి సార్?